ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ? అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారి కరుణా కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే గనుక, బిడ్డ బాధగా ఉందమ్మా, ప్రశ్నించకుండా నన్ను వెంటనే తాకు అని చెప్పి ఆ గడియలోనే నువ్వు తాకిన క్షణంలోనే శుభవార్తను వింటావు. ఇది సత్యం బిడ్డ అని చెప్పి ఏదో ఒక సందేశాన్ని మనకు అందించడానికి దుర్గమ్మ తల్లి మన ముందుకు వచ్చారు ఫ్రెండ్స్. మరి మన దుర్గమ్మ తల్లి అందించే ఈ సందేశం వినే ముందు మొదటిగా ఎవరికైతే దుర్గమ్మ తల్లి అంటే ఇష్టం ఉంటుందో, నమ్మకం ఉంటుందో, గౌరవం ఉంటుందో, అంతేకాకుండా ఇప్పుడు దుర్గమ్మ తల్లి సందేశం మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అని నమ్మేవారు తప్పకుండా మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అంతేకాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోవద్దండి. ఇక ఇప్పుడు దుర్గమ్మ తల్లి సందేశం ఏమిటో తెలుసుకుందామా? మరి అది కూడా దుర్గమ్మ తల్లి మాటల్లోనే తెలుసుకుందాం. బిడ్డా, నా మనసుకు ఎంతో బాధగా ఉందమ్మా. అసలు నేను ఎందుకు ఇంత బాధపడుతున్నాను, అది కూడా నీ విషయంలోనే నేను బాధపడుతూ ఉన్నాను. ఆ బాధకు కారణం ఏమిటి అనేది నీకు ఇప్పుడే నేను తెలియపరుస్తూ ఉన్నాను. అంతేకాకుండా నువ్వు నన్ను తాకినావు కనుక నీకు ఈ గడియలోనే శుభవార్తను కూడా వినిపిస్తాను అని చెప్పి దుర్గమ్మ తల్లి మనకు ఈ చిన్న కథనైతే చెప్పబోతూ ఉన్నారు. ఒక ఊరిలో ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి ఏమిటి అంటే అనుకుంటే కనుక చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఎవరి దగ్గర కూర్చున్నా నలుగురు మనుషుల మధ్యలో మిగతా ముగ్గురు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడితే ఇతను మాత్రం మాట్లాడాల్సిన దానికంటే కొంచెం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల మిగతా వారు అతన్ని ఏమంటారంటే, అతడు అతివాగుడు వ్యక్తి, తెలివిలేనివాడు, నసగాడు అని చెప్పి అంటూ ఉంటారు. ఇక ఒకరోజు అతను కూర్చొని ఆలోచించుకుంటూ ఉంటాడు. నేను ఇన్ని మాటలు మాట్లాడుతున్నాను కదా, అందరిలో కల్లా కపటం లేకుండా బ్రతుకుతున్నాను కదా, అయినా కూడా నన్ను తెలివి తక్కువ వాడిలాగా చూస్తూ ఉన్నారు. నన్ను ఒక నసగాడిలాగా అందరూ కూడా కట్టేశారు. ఇక జీవితంలో నాకు ఎటువంటి విలువ అనేది లేదా? ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి అంటే గనక అది కూడా నీతో ఇక్కడి నుంచి తక్కువ మాట్లాడాలి అని చెప్పి కానీ నా అనుకుంటాను, కానీ అది నా వల్ల కావడం లేదే అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇలా ఆలోచించుకొని ఆ రోజు రాత్రి అతను నిద్రపోతాడు. ఇక ఉదయాన్నే లేచి తను మళ్ళీ దేని గురించే ఆలోచించుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఒక చెట్టు కింద ఒక గురువు గారు అతనికి కనిపిస్తారు. ఇక ఆ గురువుగారి దగ్గరకు వెళ్ళి ఆ సమస్యను పరిష్కారాన్ని చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు గురువుగారు ఏం చెప్తారు అని అంటే కనుక, నాయనా, నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్న విషయం నీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా, అలా ఎక్కువగా మాట్లాడడం వల్ల జరిగే నష్టాలు కూడా నీకు తెలిసిపోయే ఉంటాయి కనుక మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు మనల్ని వారు తెలివిగలవారని ఎలా గుర్తించాలి, అదేవిధంగా ఏ మాటలు మాట్లాడితే మనకి వారు విలువనిస్తారు, ఇవన్నీ కూడా తెలుసుకోవడం వల్ల నీకు జీవితంలో అత్యంత విలువ, గౌరవము దక్కుతాయి. మరి ఒక్క 5 విషయాలు తెలుసుకున్నావు అంటే కనుక నీ జీవితంలో చాలా తెలివైన వాడివి, చాలా అదృష్టవంతుడివి, చాలా పెద్దరికం కలవాడిలాగా నువ్వు పేరు తెచ్చుకోవచ్చు అని గురువుగారు అయితే చెప్తారు. అప్పుడు అతను ఏమంటాడు అంటే, సరే గురువుగారు చెప్పండి అని చెప్పి 5 విషయాల గురించి అడుగుతాడు. అందులో మొదటిది, నువ్వు నీ మాటలను వేరే వారికి చెబుతూ ఉన్నప్పుడు వారు నీ మాటలను కనుక అర్థం చేసుకోకుండా ఉంటే ఆ మాటలకు విలువ లేనట్లే కదా. అటువంటి సమయంలో నువ్వు మౌనంగా ఉండాలి. ఎందుకు అంటే ఎదుటివారు నిన్ను అలా అంటున్నారు, ఇలా చేస్తున్నారు, ఇలా బాధ పెడుతున్నారు అని చెప్పి
వారికి నువ్వు అలా చెయ్యకూడదు, ఇలా ఉండకూడదు, అలా మాట్లాడకూడదు అని చెప్పి నువ్వు వారికి ఎంత చెప్తున్నా కూడా వారు కనుక నీ మాటలను అర్థం చేసుకోనప్పుడు నువ్వు ఎంత చెప్పినా కూడా నీ మాటలకు వాళ్ళు విలువను ఇవ్వనప్పుడు అటువంటి వారితో నువ్వు మాట్లాడడం అనవసరం. అటువంటి స్థానంలో నీకు మౌనమే అత్యంత అవసరం అని గుర్తుంచుకో. అంతేకాకుండా మనలో ఉన్న దుఃఖాన్ని అంటే వారికి చెప్తే వారు వింటారా, లేదా వారి మనస్తత్వం ఎలాంటిది అని కూడా నువ్వు ఆలోచించి చెప్పాలి. చెప్పాలి అంటే నువ్వు అప్పుడు బాధలో ఉన్నప్పుడు నీ బాధను వారికి పంచడానికి వెళ్ళినప్పుడు వారు వినడానికి సిద్ధంగా ఉన్నారా? అసలు నీ బాధలు వాళ్ళు వింటారా? వింటే అర్థం చేసుకుంటారా అని చెప్పి నువ్వు ఆలోచించి మాత్రమే వారికి చెప్పాలి. వారికి ఎటువంటివి పట్టవు అని అనుకున్నప్పుడు నీ దుఃఖాన్ని వారికి చెప్పాల్సిన అవసరం ఏముంది అని నువ్వు గుర్తుంచుకోవాలి. ఇది మొదటి మాట. ఇక రెండవ మాట ఏంటి అంటే కనుక, బిడ్డ, మనం ముందు ఎవరైనా సరే ఏదో ఒక విషయం జరుగుతుంది. ఆ విషయం అనేది దాని గురించి నీకు పూర్తిగా తెలిస్తేనే ఇది చాలా చెయ్యి, అది అలా చెయ్యి, ఇది ఇలా చేస్తే తొందరగా అవుతుంది, లేదా మీరు ఇలా చేస్తున్నారు కనుకనే ఆ పని లేటు అవుతుంది అని ఆ విషయం గురించి నువ్వు పూర్తిగా తెలిస్తేనే సలహా అంటూ ఇవ్వాలి. అలా నీకు ఏ విషయం గురించి తెలియకుండా మధ్యలో నువ్వు దూరిపోయి దాని గురించి నువ్వు సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తే గనుక అది ఖచ్చితంగా నీ తప్పే అవుతుంది. ఎందుకు అంటే ఒకవేళ నీకు ఆ పని గురించి అవగాహన లేదు అని వారికి తెలియక నువ్వు ఇచ్చిన సలహాను కనుక వారు పాటించి నీ యొక్క మిడిమిడి జ్ఞానంతో ఇచ్చిన సలహాలను కనుక వారు ఫాలో అయితే వారు ఆ పనిలో ఫెయిల్ అయిపోయారనుకో, అది ఖచ్చితంగా వారు నిన్ను అంటారు, నిన్ను మాత్రమే అంటారు అని చెప్పి నువ్వు గుర్తు ఉంచుకోవాలి. ఇటువంటి విషయాల్లో నువ్వు చాలా మౌనంగా ఉండటం ఎంతో అవసరం అని చెప్పారు గురువుగారు. ఇక మూడవది ఏంటి అంటే కనుక, ఒక వ్యక్తి వచ్చి నీ ముందు అక్కడ లేని మూడవ వ్యక్తి గురించి కనుక చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు, లేదా నువ్వే మూడవ వ్యక్తి గురించి అతనితో మాట్లాడాలి అని అనుకున్నప్పుడు ఆ మూడవ వ్యక్తి గురించి నువ్వు మాట్లాడకుండా ఉంటేనే మంచిది, లేదా అతని మాటలు నువ్వు వినకుండా ఉంటే ఇంకా మంచిది. ఎందుకంటే అతను లేనప్పుడు అతను నీ దగ్గరకు వచ్చి మూడో వ్యక్తి గురించి చెప్తున్నాడు అంటే రేపు నువ్వు లేనప్పుడు నీ గురించి కూడా అతని ఎదురుగా చెప్తాడు కదా అని నువ్వు గుర్తించాలి. కనుక ఎప్పుడైనా సరే అటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేని వారి విషయాలు అనేవి నువ్వు చెప్పుకొని వారి గురించి ఆరాలు, ఎంక్వైరీలు తీయడం అనేది చాలా పెద్ద తప్పు అవుతుంది. భవిష్యత్తులో నిన్ను నిందల పాలు కూడా చేస్తుందని కూడా నువ్వు తప్పకుండా గుర్తుంచుకో అని. ఎందుకంటే రేపు వారు అందరూ ఒక్కటైపోయి నిన్ను పగవాడిలాగా కూడా భావించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అని నువ్వు తెలుసుకో, అర్థం చేసుకుంటావు కదూ అని చెప్పి మూడో విషయం గురించి దుర్గమ్మ తల్లి ఆ గురువుగారు అతనికి చెప్తారు. ఇక నాలుగో విషయం ఏంటి అంటే కనుక, ఇది చాలా ముఖ్యమైన విషయం బిడ్డ. నీ మీద ఎవరికైనా కానీ, లేదంటే ఎవరి మీద అయినా సరే కానీ నీకు కోపం ఉన్నప్పుడు, లేదా నీ ఎదురుగా ఎవరైనా కోపంగా వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ కోపంగా ఉండే వ్యక్తుల పట్ల నువ్వు మౌనంగా ఉండాలి. ఎందుకు అంటే వారు ఆ కోపం అంతా కూడా పూర్తిగా తగ్గిపోయిన తర్వాత, అయ్యో నేను ఇలా మాట్లాడకుండా ఉంటే అసలు ఎంత బాగుండేది అని చెప్పి అర్థం చేసుకుని నీ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పే అవకాశం ఉంటుంది. అలా కాకోకుండా వారు కోపంగా ఉండి ఒక మాట అన్నారు కదా, నేను కూడా ఒక మాట అందాము అని నువ్వు గనక అనుకుంటే నువ్వు అన్న మాటలను వారు గుర్తుంచుకుని భవిష్యత్తులో మళ్ళీ మీరు మాట్లాడుకునే అవకాశం అనేది కలగకపోవచ్చు కదా. అందుకని ఈ విషయం కూడా నువ్వు తప్పకుండా గుర్తుంచుకోవాలి. మరి ఎవరికైనా సరే నీ దగ్గరకు వచ్చి కోపంగా ఉండి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి పట్ల నువ్వు కోపం చూపించకుండా ఉండటమే సైలెన్స్ పద్ధతి అని చెప్పి నువ్వు గమనించుకో. ఇక ఐదవది ఏంటి అంటే కనుక, బిడ్డ, ఒక వ్యక్తి నీ వద్దకు వచ్చి బాధలను, దుఃఖాలను చెబుతూ ఉన్నప్పుడు వారి మాటలను నువ్వు పూర్తిగా వినాలి. అలా వినకుండా వారి బాధలు చెప్పడం
సగం మొదలుపెట్టిన తరువాత ఆ సగంలోనే నువ్వు మళ్ళీ ఆ బాధలు నువ్వు ఇలా చేస్తేనే వచ్చాయి, నువ్వు ఈ మాట అంటేనే నీకు ఈ బాధ కలిగింది, ఇందుకే నువ్వు ఇప్పుడు పడుతున్నావు అని చెప్పి సగంలో వాళ్ళని ఇంకా బాధకు గురి చేసే మాటలు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. వారు బాధతో నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ బాధలన్నీ చెప్తే వారి మనసు కొంచెం తేలిక వహిస్తుంది. అప్పుడు నువ్వు ఏది చెప్పినా కూడా దాన్ని సలహాగా భావిస్తారు. ఇలా చేస్తే నా బాధలు తొలగుతాయి కదా అని చెప్పి ఆలోచించుకునే అవకాశం అనేది వస్తుంది. అలా కాకుండా వారి బాధలు నువ్వు పూర్తిగా వినుకోకుండా మధ్యలోనే కనుక నువ్వు కట్ చేసేసి మాట్లాడావనుకో, నీ యొక్క మాటల వల్ల వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారు చెప్పు? అంటే నా బాధలు వారికి వినడం ఇష్టం లేదు, అందుకని ఏదో ఒక రూపంగా మాటను దాట వేసేస్తున్నారు అని చెప్పి మరొక్కసారి నీ మీద ప్రేమతో వచ్చిన వారు కూడా నిన్ను దూరం పెట్టే అవకాశం ఉంటుంది. కనుక ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 విషయాల పట్ల నువ్వు ఏ విధంగా ఉంటున్నావు అని చెప్పి ఒక్కసారి ఆలోచించుకో. బిడ్డా, ఈ 5 విషయాలు నేను చెప్పినట్లుగా నీ ప్రవర్తన లేదు కనుకనే నలుగురు కూడా నిన్ను దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందరిలో కూడా నువ్వు ఒక కోపం ఉన్న వ్యక్తిలాగా లేదా నీకు మనసు లేని వ్యక్తిలాగా నిన్ను అందరూ గుర్తిస్తున్నారు. అలా గుర్తించడం నాకు చాలా బాధగా ఉంది తల్లి. ఎందుకంటే నువ్వు ఏంటి అని చెప్పి పూర్తిగా ఈ తల్లికి మాత్రమే తెలుసు బిడ్డ. నువ్వు చాలా మంచి వ్యక్తివి, నీకు చాలా మంచి మనసు ఉంది, నలుగురిని అర్థం చేసుకుంటావు. ఎవరైనా బాధపడుతూ ఉన్నా సరే, ఎవరైనా ఏడుస్తున్నా కూడా వెంటనే నీ కళ్ళల్లో నుంచి కన్నీరు వచ్చేస్తుండటం నేను ఎన్నోసార్లు గమనించాను. అటువంటి నిన్ను చాలా మంచిగా అందరూ గుర్తించాలి. తప్పితే అందరూ నిన్ను కూడా ఒక స్వార్థపరుడిలాగా గుర్తిస్తూ ఉన్నారు. అదే నా మనసుకు ఎంతో బాధగా ఉంది తల్లి. ఈరోజు నన్ను తాకావు కదా, నీకు ఇప్పుడు తాకినావు కనుకనే ఇప్పటితో నీ మీద ఉన్న ఆ మచ్చలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 విషయాలను నీ జీవితంలో నువ్వు వెంటనే కాకపోయినా కూడా చిన్న చిన్నగా అయినా సరే అలవాటు చేసుకునే ప్రయత్నం కనుక చేస్తే గనుక నువ్వు చాలా గొప్ప వ్యక్తిగా స్థిరపడతావు. బిడ్డా, ఏదన్నా ఒక ఉద్యోగం చేయాలి అన్నా కూడా, ఒక వ్యాపారం చేయాలి అన్నా సరే, ఏదైనా సరే నువ్వు పనిచేసే దగ్గర స్థిరపడాలి అంటూ నీకు ఉంది కదా, ఆ మాట మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు మాట్లాడే మాట మీదే. అటువంటి మాటను ఎప్పుడు ఎలా వాడితే నువ్వు తెలివితేటలు గలవాడిగా గుర్తింపును పొందుతావో ఆ 5 విషయాలనే నేను ఇప్పుడు నీకు చెప్పాను. తల్లి, ఈ తల్లి నేను చేయాల్సిన పని పూర్తి బాధ్యతను చేశాను కనుక, అంటే ఒక తల్లిలాగా నేను నీకు చెప్పవలసిన మాటలు చెప్పాను. బిడ్డగా నువ్వు వాటిని పాటించి వాటిని నువ్వు చక్కగా అలవరుచుకొని ఎక్కడ ఎలా మాట్లాడాలో నువ్వు తెలుసుకుంటే కనుక నువ్వు చేసే ఉద్యోగం అనేది అభివృద్ధి చెందుతుంది. అందులో నీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. నువ్వు చేసే వ్యాపారంలో రెట్టింపు లాభాలను పొందే అవకాశం కూడా ఉంది. అంతేకాదు, నీ యొక్క శాంతతను గుర్తించి లక్ష్మీ కటాక్షం కూడా నిన్ను అనుగ్రహించే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా నీకు అన్నీ తెలిసినప్పటికీ నీ యొక్క జాగ్రత్తలన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత అనేది ఈ తల్లి మీదనే కదా ఆధారపడి ఉంది. కనుకనే అన్నీ నేను నీకు ముందుగానే నేర్పుతున్నానమ్మా. బిడ్డ, ఇవన్నీ కూడా నువ్వు జాగ్రత్తగా అలవరుచుకుంటే కనుక ఈ గడియలోనే నువ్వు ఏదైతే శుభవార్తను వినగలుగుతున్నావో, వినాలి అని నువ్వు అనుకుంటున్నావో అది తప్పకుండా నీకు దక్కి తీరుతుంది. నువ్వు ఎదురు చూస్తున్న ఏదైతే వార్త, నువ్వు ఇది జరిగితే నాకు నా భవిష్యత్తు అనేది చాలా మంచిగా ఉంటుందని చెప్పి అనుకుంటున్నావు కదా, అది తప్పకుండా అతి త్వరలోనే నీ చెవిన ఆ శుభవార్త పడేలాగా నేను చేస్తాను. ఆ అవకాశం అనేది నేను తొందరలోనే ఇస్తాను. ఉందమ్మా రోజు, నువ్వు నా బిడ్డవు, ఇప్పుడు ఇలా ఉండు అని చెప్పి నేను నీతో చెప్తూ ఉన్నాను అంటే నీ యొక్క ప్రతి కదలికను కూడా, నీ యొక్క ప్రతి మాటను కూడా, నీ యొక్క ప్రతి వాస్తవాన్ని కూడా నేను గమనిస్తున్నాను అని చెప్పి నువ్వు అర్థం చేసుకోవాలి.
అంటే గురువుగా నీ యొక్క మంచి చెడు నేను చూస్తున్నాను అని అర్థం చేసుకోవాలి. కనుక ఇకనైనా కానీ నీ వెనుక నేను నీ కనకదుర్గమ్మను ఉన్నానని నమ్మి ప్రతి అడుగు కూడా కంగారు పడకుండా వేయాలి. అదే నీకు శుభవార్తలను తీసుకొచ్చి పెడుతుంది. ఇక నువ్వు కోరుకున్న కోరికలన్నీ కూడా, నువ్వు ఎదురు చూస్తున్న ఎదురుచూపులన్నీ కూడా త్వరలోనే నీ దగ్గరకు రాబోతున్నాయమ్మా. కనుక దేని గురించి నువ్వు ఆలోచించవద్దు. ఆనందంగా ఉండు. మనసుని స్థిమితంగా ఉంచుకో. అదే జరిగిపోతుంది. ఏదైనా సరే అని కంగారు పడకుండా అన్నీ నీకు అనుకూలంగానే జరిగేలా చూడటానికి నీ దుర్గమ్మ తల్లి ఉన్నది అని చెప్పి నువ్వు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. నీ దుర్గమ్మ తల్లి మీద నమ్మకాన్ని ఉంచుకుని ప్రతిదీ కూడా నీ పాదాల దగ్గరకు వచ్చేలాగా నేను నీ తల్లిని చూస్తాను. నా సందేశాలన్నింటినీ కూడా పాటించే ప్రయత్నం అయితే నువ్వు చెయ్యి. నీ జీవితంలో దరిద్రాలన్నీ కూడా వెళ్ళిపోయి అదృష్టపు తలుపులు అనేవి తెరుచుకునేలాగా నీ దుర్గమ్మను చూస్తాను. బిడ్డా, నా సందేశం నువ్వు వింటున్నావు అంటేనే నా అనుగ్రహం అనేది నీతోనే ఉంది అని నువ్వు అర్థం చేసుకో. అంతా కూడా శుభమే జరుగుతుంది అని చెప్పి నమ్ము. నీ నమ్మకమేనమ్మా నిన్ను బలంగా తయారు చేస్తుంది. నీ భయమే నిన్ను అగాధంలోనికి నెట్టివేస్తుంది. కనుక దేనికి కూడా నువ్వు భయపడవద్దు. నీ ఇంటికి నీ దుర్గమ్మ తల్లి ఉన్నది అనే ఒక్క మాట అనుకుని నీ యొక్క నోటి వెంట నా నామస్మరణ అనేది పదే పదే చేసుకుంటే సరిపోతుంది. ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్తున్నావా, నా కుంకుమను ధరించు. నా యొక్క అంటే నా మాటను, నా పిలుపును పదే పదే నీ నోటి వెంట వచ్చేలా చూసుకుంటూ ఉండు. ఎటువంటి కర్మలు అనేవి నీ దాకా చేరకుండా అన్నిటినీ నేను అడ్డగించి సంతోషాలే నీతో ఉండేలా చూసుకునే బాధ్యత నీ దుర్గమ్మదే అని నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ. ఈరోజు నేను నీకు హామీ ఇస్తున్నాను కనుక నీకు అంత శుభమే జరుగుతుంది అని నమ్ము. నీ నమ్మకమే పాజిటివ్ అయినా కానీ నెగిటివ్ అయినా కానీ నీ నమ్మకం ఎలా ఉంటుందో అలాగే నీకు జరుగుతుంది అని చెప్పి నువ్వు గమనించుకో అని చెప్పి ఈరోజు నీకు దుర్గమ్మ తల్లి నీకు ఆశీర్వాదాలు ఇస్తున్నాను బిడ్డ అని చక్కని సందేశాన్ని మనకు అందించారు కదా ఫ్రెండ్స్. మరి ఈ సందేశం మనందరికీ నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇద్దాం ఫ్రెండ్స్. మొదటిసారిగా మనలో ఛానల్లోకి వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి అమ్మవారి సందేశంతో కలుసుకుందాం. అంతవరకు ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. కనక దుర్గమ్మ తల్లికి జై.